వనస్థలిపురంలో ఆఫీసర్స్ కాలనీ హైట్నగర్ పలు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించారు. ఆఫీసర్స్ కాలనీ లేఅవుట్లోని కమ్యూనిటీ హాల్ కోసం ఓపెన్ స్పేస్ వదిలిన 400 గజాల స్థలాన్ని కబ్జా చేసి భారీ నిర్మాణం చేపడుతుండగా కాలనీ అసోసియేషన్ సభ్యుల ఫిర్యాదుతో ఈ రోజు ఏవీ రంగనాథ్ పరిశీలించడం జరిగింది. ఆ బిల్డింగ్ కి ఇచ్చిన అనుమతులు రద్దు చేసి కూల్చివేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రకేసరీనగర్లోని బతుకమ్మ కుంట వద్ద అక్రమ నిర్మాణాలను, హైట్నగర్లోని హత్తిగూడ చెరువు కబ్జాను పరిశీలించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇది నాది కాదని వాళ్ళు కాదని అంటే మీకు ఇవన్నీ చేస్తారు కానీ నాలేదు సార్. కట్టనేమో మెట్టుకు వస్తుంది, ఎఫ్టీఎల్ ఏమో అసలు రెస్పాన్సిబిలిటీ అనేది లేకపోవడంతో తీసుకున్నది ఇలా పాత్ర మాకు అనిపిస్తుంది. పాతదాన్ని అసలు అన్నం ఇది పనికిరాదని చెప్తారు. మరి పనికిరానప్పుడు ఆఫీసర్ ఎట్లా ఆయనని మరి సస్పెండ్ చేయాలని నేను అడిగినాను. పాత ఆఫీసర్ సంతకాలతో చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అందులో పాత ఆఫీసర్స్ కాలనీలో గత కొన్ని రోజులుగా భూ కబ్జాదారులు మొత్తం 3940 అనేది కమ్యూనిటీ హాల్ కోసం తీయడం జరిగింది. దానికోసం 1987లో లేఅవుట్ ప్రారంభించారు. ఆ లేఅవుట్ మారుతి ఎంటర్ప్రైజెస్ చేసిందండి. చేసిన దాంట్లో ఆ లేఅవుట్లో ముఖ్యంగా గిఫ్ట్ డీడ్ అని రాసింది. గిఫ్ట్ డీడ్ అంటే ఒక సొసైటీ నుంచి ఇంకో సొసైటీకి వెళ్ళాలి, కానీ ప్రైవేట్ వ్యక్తులు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని అక్టోబర్ 10వ తారీఖున పోయిన 2023 కొంతమంది వ్యక్తులు దాంట్లో కబ్జా అయ్యి మొత్తం ఆక్రమణ చేసుకొని ఇల్లులు కట్టేశారండి. దానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ అన్ని ఇవ్వడం జరిగింది, అన్ని అధికారులు తిరగడం జరిగింది. సీఎం నుంచి అందరికి 28 లెటర్లు పంపించడం జరిగింది. అటువంటి స్పందన లేదు. అయితే హైడ్రా అనేది కొత్త వ్యవస్థ, దాని గురించి చాలా అద్భుతం. ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల ప్రతి సామాన్యుడు బతికే ఛాన్స్ ఉంది. సో ఇమ్యూనిటీస్ కబ్జాలు ఏమైనా ఉంటే హైడ్రా చాలా ఫాస్ట్ పనిచేది. రంగనాథ్ గారికి మా మనస్ఫూర్తిగా, ఎందుకంటే 2 సార్లు అడగగానే కంప్లైంట్ ఇవాళ వచ్చి మా అందరికి భరోసా ఇచ్చి ఈ కమ్యూనిటీ హాల్ ఎవరు కబ్జా చేసినా ఇది ఎటువంటి చట్టరీత్యా నేరం సార్ చెప్పడం అయినది. అలాంటి వాటికి హైడ్రా చాలా సపోర్ట్ ఉందండి. సో మీరందరూ ఎప్పుడైనా ఇన్న చిన్న విషయం ఉన్నా హైడ్రా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. సార్ పర్సనల్గా వస్తారు. ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నా ఎవరున్నా కానీ ఆయన లెక్క చేయకుండా ప్రతిది వచ్చి మీకు పరిష్కారం చేస్తారు. సో ఈ కబ్జా అయిన కార్లకు దయచేసి ఒకటే సిడబ్ల్యూసీ వాళ్ళకి మళ్ళీ ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, సిడబ్ల్యూసీ అని మీ వ్యవస్థని బదనాం చేస్తారు. ఆ సిడబ్ల్యూసీ ఎంప్లాయీసే కాకుండా వాళ్ళ పేరు చెప్పుకొని ఫేక్ పాన్ కార్డు, అకౌంట్ అన్ని ఫేక్ చేసేసి ₹1 2 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ 2 కోట్లు ఏం జరిగాయి అనేది ఎవరికి తెలియట్లేదు. 2 కోట్లు అంత ఫేక్. అది నేను సొసైటీ కూడా వెళ్ళాను, ఆ సొసైటీ లేదు, కానీ 2 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ 2 కోట్లు ఎవరికి వెళ్ళిందో మీడియా ద్వారా పోలీస్ వ్యవస్థ అనేది ఇన్వెస్టిగేషన్ చేసి ఆ 2 కోట్లు ప్రజలకు చెందేటట్టు చేయాలని కోరుతున్నాను. సరే, ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఈ విధంగా అక్రమంగా ఇచ్చారు కదా, వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఎన్ని లెటర్లు పెట్టాను, పావని మేడంకి, ప్రతి వాళ్ళకి నా దగ్గర అన్ని లెటర్లు ఉన్నాయి. రిజాల్వ్ అంటారు. ఇంటికి పర్సనల్ పోయి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. డివియేషన్ ఉంది మేడం, ఇది ల్యాండ్ స్టేటస్ కో ఉంది, స్టేటస్ కో ఉన్న కట్టకూడదు. అయినా కూడా మేడం అధికారులు ఎటువంటిది లేదండి, నిమ్మకి నీరెట్టినట్టుంది. నిజంగా వ్యవస్థ పట్టించుకొని 6 నెలలకు తిరిగానండి. మొత్తం అన్ని ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రతి దానికి ఒక ఫైల్ ఉంది. జిహెచ్ఎంసీ టీం అయితే మరీ నిమ్మకి నీరెట్టినట్టుగా ఎన్ని కంప్లైంట్స్ నాకు యాప్లో కూడా పెట్టాను, ఒక్కరోజు కూడా రాలే, విజిట్ కూడా చేయలేదు. నాకు ఫోన్ మీకు ఆడియో కూడా పెడతాను, నన్ను బెదిరిస్తుంది నువ్వెవరు అడగడానికి మాకని. అంటే డబ్బులున్న వాళ్ళకి వెళ్ళే వ్యవస్థ వెళ్తుంది. డబ్బులు ఉన్నోళ్లే బతుకుతున్నారు ఇక్కడ. వ్యవస్థ చెప్తున్నాను కదా, ఎవరైతే డబ్బులు ఉన్నారో వాళ్ళకే చెందుతుంది న్యాయం. పోలీస్ స్టేషన్ లో కూడా న్యాయం జరగలే. మా మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, మా మీద ఎఫ్ఐఆర్ చేశారు. స్టేటస్ కో ఉండగా మా పోయినామని కాలనీ మొత్తం మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 11 మంది మీద. దీంట్లో మంచి మంచి ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు అందరి మీద పెట్టారు. ఎవరైతే సపోర్ట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఎఫ్ఐఆర్ చేయడం ఏంది, నోటీసులు పంపించారు. ఎటువంటిది, అది సొసైటీ ల్యాండ్. ఒక సొసైటీ ఇంకో సొసైటీకి వెళ్లాల్సిన భూమిని అక్రమార్కులు చేసిన దానికి కోట్లు పెట్టి వేయించారు. లాయర్ నుంచి కాలనీ వాసనం అండి. మా కాలనీలో కొంతమంది కబ్జాదారులు మా కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంలో 3940 ప్లాట్ నెంబర్ స్థలంలో అక్రమార్కులు కబ్జా చేసి దాంట్లో అక్రమంగా బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఆ విషయం పైన హైడ్రా అనే కొత్తగా ఏర్పడిన సంస్థ ద్వారా రంగనాథ్ సార్కి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద స్పందించిన రంగనాథ్ సారు ఈరోజు మా కాలనీ విజిట్ చేసి ఆ విషయం మీద ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఇది కాలనీకి సంబంధించింది, కమ్యూనిటీ హాల్కి సంబంధించింది కాబట్టి, పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి దీంట్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ కానీ, ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో ఎలాంటి పర్సనల్గా కన్స్ట్రక్షన్స్, ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని చెప్పేసి మా కాలనీకి భరోసా ఇవ్వడం జరిగింది. మీడియా ద్వారా రంగనాథ్ సార్కి, వాళ్ళ కమిషనర్కి, వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.